మన 4 వేదాల్లో చివరి పోర్షన్‌ని ఉపనిషత్తులు అన్నారు. ఆ ఉపనిషత్తుల్ని చివరికి ఏమన్నారు? దాన్నే వేదాంతం అన్నారు. వేదం అంటే ఏంటి? తెలుసుకోవటం. ఆ తెలుసుకునే విషయం కూడా అంతం అవ్వడం వేదాంతం. మొత్తం టోటల్‌గా 11, 8 ఉపనిషత్తులు ఉంటే అందులో 108 వాళ్ళు ఓకే మంచివి అనేటువంటి ప్రిస్క్రైబ్ చేస్తే 10 ఉపనిషత్తులకు మాత్రం శంకరాచార్య గారు భాష్యం రాశారు. ఇంకా చెప్పాలంటే ఉత్తమాధికారుల కట మాండూకోపనిషత్తు ఒక్కటి చదివితే అర్థం చేసుకొని దాన్ని ఆచరణ తెచ్చుకుంటే విషయం అంతా అర్థమైపోతుందట. కాకపోతే ఉత్తమాధికారులు, మధ్యాధికారులు, మందాధికారులు, అధమాధికారులు 4 రకాలను ఉపనిషత్తుల వాళ్ళే గురువులే దాన్ని వేరు చేసి పెట్టారు. అంటే ఏంటి? మనం ఏంటి? దాన్ని చదివి అర్థం చేసుకొని అంటే ఏంటి? చదివి అర్థం చేసుకోవటం అంటే శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసలో ఉండి దర్శించాలంటే సాక్షాత్కారం కనుక్కోవాలి అంటాడు. ఏంటి మననం చేయాల్సింది ఏంటి? శ్రవణం చేయాల్సింది ఏంటి? ఉన్నదంతా ఒకటే భగవతత్వ జ్ఞానం, అది నిరాకారమైనటువంటి జ్ఞానం. దాని ద్వారానే అంతా వ్యక్తమైంది. శరీరం అంటే ఏంటి? ఇది ఒక క్షేత్రము. ఈ క్షేత్రం యొక్క లక్షణాలు ఏంటి? క్షేత్రం లక్షణాలు, క్షేత్రం వచ్చాము పంచభూతాలతో తయారైంది, తర్వాత మనస్సు, తర్వాత 10 ఇంద్రియాలు, ఇవన్నీ కలిపేసుకొని 24 తత్వాలతో ఉన్నది. ఈ 24 తత్వాల గురించి ఎవరికి అవగాహనకు వస్తుంది? దాని జ్ఞానం అన్నాడు. దాన్ని క్షేత్రజ్ఞత అంటాడు. అన్ని క్షేత్రాల్లో ఉన్నటువంటి జ్ఞానం ఒకటే. ఇన్ని జ్ఞానాలు లేవు. జ్ఞానం అయితే ఒకటే, క్షేత్రాలు డిఫరెంట్గా ఉండుండొచ్చు. ఆ జ్ఞానం ఎక్కడుంది? సర్వత్రా వ్యాపించింది. అంటే ఇది నీ ముందు, నీ వెనక, నీ పక్క అంతా ఉంది. ఆ సర్వత్రా జ్ఞానాన్ని నువ్వు గ్రహించాలంటే అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే శ్రవణ మనన నిధిధ్యాస గ్రహించి సత్యాన్ని గ్రహిస్తావు. ఆ 3 ఏంటి? బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, తర్వాత భగవద్గీతను కలిపి ప్రస్థానత్రయం అన్నాడు. ప్రస్థానం అంటే ప్రయాణం. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము? నేనే శరీరం, నేనే మనసు, నేనే ప్రాణం అనేటువంటి స్థితిలో ఉన్నాము. నామరూపాలు, క్రియలు, కోరికలు ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి మన ఈ ప్రయాణము ఏమీ లేదు. సర్వత్రా ఉన్నది భగవతత్వం అనేటువంటి విషయంగా తెలుసుకోవటమే జ్ఞానం అనేటువంటి విషయం భగవద్గీత మనకి చెప్పి, తర్వాత అన్ని సమస్యలకి కారణం మన మన అహంకారం, మన ఈగో, నాది అనేటువంటి మన భావం. నిజం చెప్పాలంటే ఇక్కడ నాది అంటూ ఏమీ లేదు. అంతా వ్యక్తమైంది భగవతత్వం అయినప్పుడు నువ్వు కూడా దాంట్లో భాగానివి. కాకపోతే నాది అనేటువంటి విషయంగా నెత్తిన పెట్టుకొని దుఃఖపడుతూ ఉన్నావు. అది జీవత్వం. నిజంగా ఇక్కడ జీవత్వం లేదు, పరమాత్మ ఏమీ లేదు. ఉన్నది నిరాకారమైనటువంటి తత్వం. ఈ ప్రకృతి ఇవన్నీ నాటకాలు ఆడిస్తూ ఉంది అనేటువంటి విషయం గ్రహించావు అంటే ఆ జ్ఞానస్థితిలో ఉంటావు. అలా గ్రహించాలంటే సడన్గా ఎలా గ్రహిస్తావు? దానికి నీ శరీరాన్ని ఉపయోగించేమో భగవతత్వం పని అనుకో. నీ మనసునేమో నీ కోరికల కోసం పెట్టుకోకుండా కంట్రోల్ పెట్టుకో. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? నీ బుద్ధిని వచ్చి అనన్య భక్తితోటి భగవతత్వం తప్ప నాకు ఇంకా ఏమీ అవసరం లేదని పెట్టుకో. దాన్ని జ్ఞానం అంటాడు. ఎప్పుడైతే నువ్వు ఆ జ్ఞానస్థితిలో ఉంటావో శరీరం ద్వారా అన్ని పనులు జరిగిపోతుంటే నీకేమీ ఇబ్బంది ఉండదు. నీ మనసు నిశ్చలంగా పరమాత్మతత్వంతో లింక్ అయి